హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. అయితే బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఏ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు? ఎట్లా అప్లై చేసుకోవాలి? అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అయితే ఇదే విధంగా టీఎస్ ఎంసెట్ సంబంధించి 2025లోని బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు ఇంకా మీరు మన వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ వస్తుంది కాబట్టి. సో, ప్రతి ఒక్కరి వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇవాళ 10 పీఎం నుంచి కూడా మనకి అదే 10 ఏఎం నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే అయ్యాయండి. మనకి లాస్ట్ డేట్ కూడా రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే 27 వరకు టైం అయితే ఇచ్చారనమాట. అంటే జూన్ 27 కూడా మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారు. రిజిస్ట్రేషన్ యొక్క ఫీజ్ పేమెంట్ సంబంధించి. అట్లాగే రిజిస్ట్రేషన్ చేసుకొని మీకేమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నట్లయితే మీరు ఆ నెక్స్ట్ డే కూడా అయితే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత. ఓకేనా? 27థ్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు ఇక్కడ మనకి కరెక్షన్ విండో కూడా ఓపెన్ చేస్తారనమాట. ఇన్‌కేస్ మీరేమైనా తప్పులు చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. 29 ఇంకా 30థ్ రోజైతే మాత్రం. ఓకేనా? అలాగే ఈ కౌన్సిలింగ్ అయితే మాత్రం మన నిర్వహిస్తుంది వచ్చేసరికి మనకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ ఓకే, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అయితే మనకి కండక్ట్ చేస్తున్నారన్నమాట ఈ కౌన్సిలింగ్‌ని. కంబైన్డ్ కౌన్సిలింగ్ అనమాట అంటే ఇది. అంటే ఈ 3 యూనివర్సిటీస్‌లో కూడా సో, వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క కాలేజీల్లోనే వాళ్ళ యొక్క యూనివర్సిటీస్‌లో కూడా మనకి సీట్స్ అన్ని కూడా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా అయితే మాత్రం ఫిల్ చేయబోతున్నారు కంబైన్డ్‌గా. అయితే వాళ్ళు ఫిల్ చేస్తున్న కోర్సులకి ఇవ్వండి. అగ్రికల్చర్ ఓకే. దాంతో పాటే మనకు సంబంధించి కమ్యూనిటీ సైన్స్ ఏదైతే కోర్స్ ఉందో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, అదే విధంగా మనకి వెటర్నరీ సైన్స్ లేకపోతే యానిమల్ హస్బెండరీ, ఇంకా దాంతో పాటే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ అన్నమాట. ఫిషరీస్ అట్లాగే హార్టికల్చర్ అన్నమాట. మొత్తం ఇక్కడ ఈ 6 కోర్సులకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. అట్లాగే రెగ్యులర్ కోటాకి రిలీజ్ చేశారు. రెగ్యులర్‌తో పాటు స్పెషల్ కోటా కూడా మనకి రిలీజ్ చేశారన్నమాట. రెగ్యులర్ కోటా అంటే ఇక్కడ మనకి పూర్తిగా కౌన్సిలింగ్ ద్వారా అయితే వెళ్తారనమాట. మీకొచ్చిన మార్కులు బట్టి, మీరు ఎంసెట్‌లో సంపాదించిన స్కోర్‌ని బట్టి మీరైతే వెళ్తారనమాట. ఓకేనా? బట్ అయితే అక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే స్పెషల్ కోటా అంటే సో, కొంత అమౌంట్ అంటే 5,00,000 వరకు కూడా మీరు అమౌంట్ అయితే పే చేస్తారు. ఈవెన్ తోటి మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే మీరు కొంత అమౌంట్ పే చేస్తారు కాబట్టి సో, స్పెషల్ కోటాలో అయితే మీకు సీట్లు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. రెగ్యులర్ కోటా ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ రెగ్యులర్ కోటా ఏంటంటే ఓన్లీ మనకి కౌన్సిలింగ్ అంటే మీకు ఎంసెట్‌లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని ఉంటది. సో, ఎంసెట్ అందరూ కూడా క్వాలిఫై అయితే అవ్వాలన్నమాట. ఓకేనా? ఏ కౌన్సిలింగ్ అప్లై చేయాలనుకున్నట్టయితే ఎంసెట్ క్వాలిఫై అవ్వాలంటే కట్ ఆఫ్ కూడా మనకి రీచ్ అవ్వాలన్నమాట. అయితే కట్ ఆఫ్ ఏంటి అని చెప్పేసి మొత్తం తెలుసుకున్నాము. సో, ఓకేనా? సో, కట్ ఆఫ్ సంబంధించి ప్రీవియస్ వచ్చే వీడియోస్‌లో అయితే మనం తెలుసుకున్నామండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో వచ్చేసరికి ఏ కోర్స్‌కి ఎంత కట్ ఆఫ్ ఉండాలని చెప్పేసి. సో, దీంతో పాటే మొత్తం ఈ నోటిఫికేషన్‌లో అయితే మనకు మెన్షన్ చేశారండి. సో, ఈ నోటిఫికేషన్ లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానెల్ డిస్క్రిప్షన్‌లోని అదే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే మనకి మొత్తం ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేసి మీకు లింక్స్ అనేవి కూడా అక్కడ అప్డేట్ చేస్తానన్నమాట. సో, అందరూ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌కి అయితే వెళ్ళిపోండి. టెలిగ్రామ్ ఛానెల్‌కి జాయిన్ అయితే అయిపోండన్నమాట. ఓకేనా? అట్లాగే ఇందులో ఫార్మర్ కోటా కూడా ఉంటుందండి. ఫార్మర్ కోటా అయితే ఉంటుందన్నమాట. సో, వాళ్ళు కూడా అయితే స్పెషల్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే మరి అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు మీ దగ్గర అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో ఓకేనా? తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మీరు ఏదైతే ఇంటర్మీడియేట్, సెకండరీ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్‌లు, టీసీ కావాలి. ఓకే. దాంతో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. అలాగే సోషల్ స్టేటస్ అంటే మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓకేనా? అట్లాగే మీరు ఫార్మర్ కోటా అయితే మీకు సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్స్, స్పోర్ట్స్ ఇంకా ఎన్‌సీసీ ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ కూడా కావాలన్నమాట. సో, ఓకే. ఇవన్నీ కూడా మీరైతే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా? అట్లాగే ఫీస్ స్ట్రక్చర్ కూడా మనం ప్రొవైడ్ చేసామన్నమాట. ఫీస్ స్ట్రక్చర్ అయితే ఏ విధంగా ఉంటుంది? బీఎస్సీ హానర్స్‌కి, అగ్రికల్చర్‌కి, కామర్స్‌కి ఎట్లా ఉంటుంది? ఓకే. వెటర్నరీ సైన్స్‌కి, ఫిషరీస్‌కి, హార్టికల్చర్‌కి ఎట్లా ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే మనకి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారండి. అయితే ఈ కంబైన్డ్ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అంటే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంటుంది. వెంటనే మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే టీఎస్ బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి సో, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. అక్కడ మీరు నాతో చాట్ కూడా చేయొచ్చు. మీరు అడిగిన క్వెషన్స్ అడిగిన కామెంట్‌కి అంటే మీరు అడిగిన క్వెషన్స్‌కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటే మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వెళ్లి కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి కామెంట్ అయితే చేయండి. మీరు ఏ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ కోర్స్ సంబంధించి నేమ్ మెన్షన్ చేసినట్లయితే
టీఎస్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఆ కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకేనా? సో, ఇంత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయితే అవుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.